డిక్యూ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో సక్సెస్ఫుల్ సినిమాలు, లెక్కలేనన్ని అవార్డులు. మీకు ఇదంతా ఎలా సాధ్యం? స్టోరీస్. ఇక్కడ కథల వల్లే అదంతా. మన వాళ్ళ దగ్గర పంచుకోవడానికి, వినటానికి అన్ని కథలున్నాయి. అలా నేను విన్న కథలే నాకు ఇన్ని అవార్డులని, విజయాలను తెచ్చిపెట్టాయి. ఇలా ఎన్నో ఎమోషన్స్, సంతోషం, ఇన్స్పిరేషన్ కలిసిన మనసుకు నచ్చే కథలు మన భాషలో పుష్కలంగా ఉన్నాయి. మన తెలుగువారి మనసుకు నచ్చే కథలు ఎక్కడ వినాలా అని ఆలోచిస్తున్నారా? అందుకే ఐఎమ్ ప్రెజెంటింగ్ యూ కుకు FM యాప్. ఇందులో లవ్, క్రైమ్, హిస్టరీ అని 15+ జోనర్స్. మీరు అడగకపోయినా మీ మనసుకు నచ్చే 10,000+ కథలు తెలుగులోనే ఉన్నాయి. కుకు FM, మనసుకు నచ్చింది వినండి. డౌన్లోడ్ ది యాప్ నౌ. మానుషి, ఇదేంటో తెలుసా? 7 వరల్డ్ వండర్స్ లో ఇది ఒకటి. ఎంత పెద్ద ఉంది, ఎంత బాగుందో చూడు చూడు. మొన్న నేను షిప్ దిగిన కదా బ్రెజిల్ నుంచి. అప్పుడు రియో డి జనీరోలో ఈ పెద్ద జీసస్ విగ్రహం ఉంది. అవును మనిషి, ఈరోజు క్రిస్మస్ కదా, అందరికి మేరీ క్రిస్మస్. దీని గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందామా చూస్తూ. ప్రపంచ 7 వింతల్లో ఒకటైన బ్రెజిల్లో ఉన్న క్రైస్ట్ ది రీడీమర్ నిజంగా అద్భుతంగా ఉంది. ఇలాంటివి ఎన్నో వరల్డ్ ఫేమస్, వరల్డ్ వండర్స్ చూడాలి అంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రాజ్ అద్వితి. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అని చెప్పి. ఏదైనా రాసిపెట్టి ఉండాలి. నిజంగా చూడాలని రాసిపెట్టి ఉంటే చూడొచ్చు. 5 years బ్యాక్ బ్రెజిల్ రియో నుంచి వెళ్ళే షిప్ జాయిన్ అవుతున్నాను. ఇది విజిట్ చేద్దామని మనసులో ఉండేది. కాకపోతే అసలు టైం లేక వెంటనే షిప్ జాయిన్ అవ్వాలని చెప్పి ఏజెంట్ షిప్ దగ్గరికి తీసుకెళ్లాడు. అలా రోడ్డు మీద నుంచి వెళ్ళి కొండ మీద అవన్నీ చూస్తుంటే అబ్బా ఎప్పుడెప్పుడు వెళ్దామని అనిపించింది. కానీ నిజంగా అదృష్టం దక్కింది. చూడండి, వరల్డ్ వైడ్ నుంచి వెళ్ళి చాలా మంది ఇక్కడ విజిట్ చేయడానికి వస్తారు. న్యూ వరల్డ్ 7 వండర్స్లో ఇది కూడా ఎన్నికైందంటే మీరు అర్థం చేసుకోండి ఇది ఎంత అద్భుతంగా ఉంటుందో వీక్షించడానికి. నిజంగా అంత కొండ మీద, ఆ కొండ ఏంటో తెలుసా? కార్కోవాడో పర్వతం పై భాగంలో మీరు ఇక్కడ చూస్తుంది షుగర్ లోఫ్ పర్వతము. ఇంకా ఇంకో సైడ్లో మీకు కనిపిస్తున్న బే అంటే షిప్పులు, సముద్రం అవన్నీ కనిపిస్తున్నది గ్యానబారా బే అని అంటారు. ఎన్నోసార్లు సినిమాలలో, టీవీలో చూశాను కానీ రియల్గా చూస్తుంటే మాత్రం చాలా బాగుంది. అంటే నిజం చెప్పాలంటే ఇంతకన్నా పెద్దవి కూడా ఎన్నో స్టాచ్యూస్, ఫేమస్ స్టాచ్యూస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఒక తెలియని ఒక ప్రశాంతత, ఒక డివైన్ ఫీలింగ్ తోటి హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా ఇది ఉన్న లొకేషన్ రియో డి జనీరో, బ్రెజిల్లో ఆర్క్ డెకో విగ్రహం అంటారు దీన్ని ఫ్రెంచ్ పాలిష్ శిల్పి పాల్ లాండోవర్స్కి రూపొందించారు. మరి నిర్మించింది ఎవరో తెలుసా? బ్రెజిలియన్ ఇంజనీర్ అయిన హెయిత్ డైల్వా. ఇదేమన్నా 1 yearలో కన్స్ట్రక్ట్ అయిందని అనుకుంటున్నారేమో. 9 years కష్టపడి నిర్మించారు ఈ విగ్రహాన్ని. ఈ విగ్రహము అంటే కింద ఉన్న పీఠం 8 meters, దాన్ని మినహాయిస్తే 30 meters అంటే 98 అడుగుల ఎత్తులో ఉంది. చేతులేమో 28 meters అంటే 92 అడుగులు వెడల్పుగా ఉన్నాయి. దీన్ని రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ ఇంకా సబ్బు రాయితో తయారు చేశారు. అసలు దీన్ని చూడడానికి ఎంతమంది వచ్చారో తెలుసా? అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది టూరిస్టులు ఇంత ఎగబడి చూస్తారని చెప్పి. అసలు కదలలేనంత జనాలు వచ్చిండ్రు. వరల్డ్ వైడ్ టూరిస్టులు అందరూ ఈ స్పాట్ని విజిట్ చేయడానికి వచ్చారంటే అర్థం చేసుకోండి ఇది ఎంత ఫేమస్. అందుకే కదా ప్రపంచంలో 1 of the 7 వరల్డ్ వండర్స్లో ఇది కూడా ఎన్నికైంది. అసలు మేము వెళ్ళిన టైంకి వెదర్ చాలా అద్భుతంగా ఉంది. మరీ ఎండ కాకుండా, మరీ చలి కాకుండా చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా 2-3 గంటలు అక్కడే ఉంటే బాగుండు అనిపించింది. కానీ మా ఫ్లైట్కి టైం అవుతుందని చెప్పి తొందరగా చూసేసాము. ఇంకో వీడియోలో దీని గురించి మేము అసలు కింది నుంచి మీది వరకు ఎలా వచ్చాము, ఇంకా తెలియని ఎన్నో విషయాల్ని డిస్కస్ చేస్తాను. ఆ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. ఈ వ్యూ ఎంత బాగుందంటే మొత్తం సిటీ వ్యూ ఇక్కడ నుంచి మీరు చూడవచ్చు. అక్కడ షిప్స్ కూడా కనిపిస్తాయి, సముద్రం కనిపిస్తుంది, పోర్ట్ కనిపిస్తుంది, బిల్డింగ్స్, ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్స్ అవన్నీ ఇక్కడ నుంచి మనం చూడొచ్చు. నిజంగా పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళి ఇట్లా వీడియోస్ తీయాలంటే చాలా కష్టము. నిజంగా తీస్తున్న నాకు మాత్రమే తెలుసు ఎంత ఇబ్బంది పడుతూ ఈ వీడియోస్ అన్ని క్యాప్చర్ చేశాను. ప్రతి ఒక్కరు తెలుసు అక్కడ ఒకటే పోజ్ అంటే సేమ్ అలా చేతులు చాచి అదే రిప్లికాని రిప్రజెంట్ చేద్దాం అన్నట్టు అందరు పోజులు ఇచ్చుకుంటూ ఫోటోలు దిగుతున్నారు. చూడొచ్చు మీరు ఎంతమంది అక్కడ టూరిస్టులు వచ్చి ఈ వండర్ని చూస్తున్నారో. నిజంగా ప్రతి ఒక్కరికి ఇలా చూసే అదృష్టం దొరకదు. కనీసం నేను చూసినప్పుడు నేనేదైతే అనుభూతిలోనే అనో అది మీ అందరికీ చూపిద్దామన్న ఒక్క ఇంటెన్షన్ తోటి ఇంత డీటెయిల్గా, ఇంత మంచిగా ఈ వీడియోని క్యాప్చర్ చేశాను. చూడండి అక్కడ నుంచి వ్యూ, అక్కడున్న జనాలు, రియల్గా ఒక టూరిస్ట్ అక్కడ ఉంటే ఎలాంటి ఫీలింగ్ ఉందో అది మీకు తెలియాలి అన్న ఉద్దేశంతో చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళు కూడా చూస్తే బాగుంటుంది. అసలు ఫస్ట్ క్రైస్ట్ ది రీడీమర్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు చేతిలో భూగోళము, మరొక చేతిలో శిలువతో ఉన్న పెద్ద క్రీస్తుని అనుకున్నారు. కాకపోతే తర్వాత ఇట్లా చేతులు వెడల్పుగా విస్తరించి ఈ విగ్రహాన్ని
ఇప్పుడు రూపొందించారు. దీనికన్నా పెద్ద విగ్రహాలు, ఫేమస్ స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. అందులో నెంబర్ 1 ర్యాంక్ ఏంటో తెలుసా? మన ఇండియాలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, సర్దార్ వల్లభాయ్ పటేల్కే ఆ గుర్తింపు లభించింది. నెంబర్ 1 ర్యాంక్ 240 మీటర్స్ పొడవుతోటి, అంటే 790 అడుగులతోటి ఉంటుంది అనమాట. మరి క్రైస్ట్ ది రీడీమర్ ఎత్తు ఎంతో తెలుసా? 38 మీటర్స్, అంటే 125 అడుగులు మాత్రమే. ఆయన చూడడానికి చాలా అద్భుతంగా అనిపించింది. వరల్డ్ నెంబర్ 2కి వచ్చేసి స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ, 153 మీటర్స్ పొడవుతోటి, 25 మీటర్స్ పీఠం మరియు 20 మీటర్స్ సింహాసనంతో కలిపి. చాలామంది అనుకుంటారు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అద్భుతంగా ఉంటుంది, అది నెంబర్ 1 అనుకుంటారు, కానీ నెంబర్ 3 స్పాట్లో ఉంది. దాని హైట్ వచ్చేసి 93 మీటర్స్ మాత్రమే. నెంబర్ 4th ర్యాంక్ వచ్చేసి మదర్ ల్యాండ్ కాల్స్, 87 మీటర్స్ హైట్. ఫస్ట్ ఐరన్తో దీన్ని కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకున్నారు, కాకపోతే విగ్రహానికి మరింత అనుకూలంగా ఉంటుందని భావించి దీన్ని రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ తోటి తయారు చేశారు. 1922 నుంచి దీని నిర్మాణాన్ని స్టార్ట్ చేస్తే 1931 వరకు 9 సంవత్సరాలు పట్టింది. దాని ఖర్చు ఎంతైందో తెలుసా? $US అక్షరాల $250,000. అంటే ఒకవేళ 2023లో దాన్ని కంపేర్ చేసుకుంటే ఇంత నెంబర్తో సమానం. మరియు స్మారక చిహ్నం అక్టోబర్ 12, 1931 ప్రారంభించిండ్రు. యాక్చువల్గా మనం సోషల్ మీడియాలో ఎంతో చెత్త చూస్తూనే ఉన్నాం, కాకపోతే పనికొచ్చే కొన్ని విషయాలు మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదే ఉద్దేశంతో దీన్ని డీటెయిల్డ్గా ప్రతిదీ మీకు వివరిస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు మీ పిల్లలకి, మీకు తెలిసిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. వాళ్ళు రియల్గా వెళ్ళలేకపోయినా కనీసం ఇలా చూసైనా వాళ్ళకి కొత్త ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. అప్పటికే మాకు ఫ్లైట్కి టైం అయిపోతుంది, వెంటనే వెళ్ళాలి అని చెప్పి మా వాళ్ళు అందరు దిగిళ్ళు, నేను ఒక్క 1 మినిట్లో వస్తానని చెప్పి లాస్ట్కి 360 డిగ్రీస్లో ఇలా మొత్తం తిరిగి క్యాప్చర్ చేశాను. ఈ కష్టం అంతా మీ అందరికీ చూపిద్దామన్న ఒక తపన నా వాళ్ళు అనుకొని ఇదంతా నేను క్యాప్చర్ చేశాను. మీరు కూడా మీకు నచ్చిన వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. యాక్చువల్గా నేను అక్టోబర్ ఎండ్లో ఈ వీడియోని షూట్ చేశాను, కాకపోతే క్రిస్మస్ రోజే దీన్ని పోస్ట్ చేద్దాము అని చెప్పి వెయిట్ చేసి మరీ పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మేరీ క్రిస్మస్. నిజంగా మనం కూడా మన ఇండియాలో ఏదైనా మంచి టూరిస్ట్ అట్రాక్షన్ లాగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కానీ ఇలా ఏదైనా పెట్టామనుకో నిజంగా చాలా మంచి రెవెన్యూ వస్తుంది, బిజినెస్ కూడా చాలా బాగా అవుతుంది. బ్రెజిల్లో మన ఇండియన్స్ ఎవరైనా టూరిస్టులు, ట్రావెలర్స్ అక్కడ రాగానే నమస్తే అని పలకరిస్తారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది తెలుసా? మన సంస్కృతికి కూడా వాళ్ళు అంత గౌరవిస్తున్నారు. వ్యూ అయితే అదిరిపోయింది కదా. యాక్చువల్గా బ్రెజిల్లో నేను 2 days ఉన్నాను. ఆ ముందు రోజు నేను బీచ్కి వెళ్ళాను, అక్కడ కూడా లైఫ్ స్టైల్ అంతా క్యాప్చర్ చేశాను. నాకేంటంటే ఎక్కడికి వెళ్ళినా అక్కడ షాపింగ్ చేయడం కన్నా అక్కడ లైఫ్ స్టైల్ని అబ్జర్వ్ చేయడం, అక్కడ ఏదైతే ఫేమస్ టూరిస్ట్ స్పాట్ ఉంటుందో అక్కడికి వెళ్ళి అదంతా ఎక్స్ప్లోర్ చేయడము, అందులో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. అన్నీ క్యాప్చర్ చేశాను. నా వచ్చే వ్లాగ్స్లో అవన్నీ మీరు చూడొచ్చు. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రాజ్ అద్వితి.